ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా! నేనైతే 'పుష్ప' బీజీఎం నుంచి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వీడియోస్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా మీరు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ డైలీ మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. మీరు సింపుల్‌గా ఈ వీడియో లాగ్ చేయకుండా నేనైతే లైట్ మోషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఓపెన్ చేసుకోండి. కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. దాన్నైతే మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా! కింద ఇక్కడ ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది. ఆ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మన గ్యాలరీ ఓపెన్ అవుతది. గ్యాలరీలో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా! ఆ ఫోటో ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా! ఆ ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే సెట్ అయితే అయిపోతుంది చూడండి. సింపుల్‌గా సెట్ అయితే అయిపోయింది చూడండి. ఇలానే మళ్ళీ నెక్స్ట్ ఫోటో సైడ్ స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫోటో కనపడుతుంది. ఫోటోని ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని పైకి స్క్రోల్ చేసుకొని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా! మీకు ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో ఇక్కడ కూడా యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే మొత్తం ఫోటోస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్‌లోకెళ్ళి స్టార్ సింబల్‌లోకెళ్ళి ఫోటోస్‌ని అయితే రీప్లేస్‌మెంట్ అయితే పెట్టుకొని మీకేదైనా డౌట్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేను లింక్స్ అయితే సెండ్ చేస్తాను. ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి. నేను షార్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోని అయితే మీకైతే సెండ్ చేస్తాను. చాలా అంటే చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరైతే చూసి అయితే చేసుకోండి. ఇలా డైరెక్ట్‌గా అయితే ఇంపోర్ట్ ప్యాకేజింగ్‌గా వస్తది. మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంకా ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఫోటోస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ఫోటోస్ కనపడుతున్నాయి కదా! సేమ్ ప్రాసెస్. ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ పడుతుంది. కలర్ అండ్ ఫీల్ ఆప్షన్‌లోకెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకైతే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. ఇలా ఫోటోస్ మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసుకొని కొంచెం అయితే మీరైతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతది. ఇక్కడ చూడండి. మొత్తం ఫోటోస్‌ని మీరైతే రీప్లేస్‌మెంట్ చేసిన ప్రాసెసే. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్‌లోకెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. మీరు ఇలానే మొత్తం ఇక్కడ కనపడే ప్రతి ఫోటోని ఇక్కడ కింద కనపడుతుంటాయి కదా! ఈ ఫోటోస్ మొత్తం ఫోటోస్ ఉంటాయి కదా! ఈ ఫోటోస్ మొత్తం మీరైతే రీప్లేస్‌మెంట్ పెట్టుకోండి ఈ ఫోటోస్‌ని. వీడియో కంప్లీట్ అయితే అయిపోతుంది. వీడియో అర్థమైందా లేదనేది ఒకసారి కామెంట్ చేయండి. నాకు